వెల్కమ్ బ్యాక్. మొత్తం మనం చూస్తూ ఉన్నాము నల్గొండ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏదైతే వ్యవసాయ పంట పొలాల్లో సాగునీటిని నింపేందుకు చేపట్టినటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకి సంబంధించి నిన్న జరిగినటువంటి ఈ ప్రమాద ఘటన 34 గంటలుగా మనం చూస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. 8 మంది ఆచూకీ అయితే లభించాల్సి ఉంది. ఇప్పటికే మంత్రి జూపల్లి కూడా లోపలికి వెళ్ళి ప్రతి నిమిషం కూడా టన్నెల్కి సంబంధించినటువంటి పనులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. వారి ఆచూకీని కనిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ లో కీలకమైనది ఏంటి, అసలు ఇప్పుడు ప్రమాదం అనేది ఎక్కడ జరిగింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక టన్నెల్ని ఏర్పాటు చేశారు, ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి వివరాలు నేను మీకు ప్రెజెంటేషన్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే మెయిన్గా ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనుల్లో చాలా కీలకమైనది ఏంటంటే 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించడం అనమాట. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్తో 2 చోట్ల సొరంగాలు, అదేవిధంగా హెడ్ రెగ్యులేటర్, 2 లింక్డ్ కెనాల్స్, అలానే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా ఈ పనులన్నీ కూడా ప్రాజెక్టులో భాగం చేయాల్సి ఉంది. ఇప్పుడైతే 43.93 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే ఆల్మోస్ట్ 34.37 కిలోమీటర్లు పూర్తి చేసేశారు. అయితే ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ అనేది పూర్తి నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఇది కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్లో భాగంగానే జరిగిందనమాట. మనం చూస్తున్నాం శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నుంచి కూడా ఈ టన్నెల్ అనేది అక్కంపల్లి జలాశయం అంటే డిండికి కనెక్టివిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే హెడ్ రెగ్యులేటర్ ఇన్లెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మనం చూస్తే దాన్ని అక్కంపల్లి జలాశయం దగ్గర దాన్ని క్లోజింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే హై అండ్ టెక్నాలజీని ఉపయోగించి టీబీఎం విధానంలో ఈ మొదటి సొరంగాన్ని తవ్వడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఆల్మోస్ట్ 4 years తర్వాత ఈ పనులు అనేవి ప్రారంభించారు. దానికి సంబంధించిన పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న మార్నింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే వీక్గా ఉన్నటువంటి ఈ ఆరెంజ్ కలర్లో ఏదైతే ఉందో ఇక్కడ ప్రమాదం జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే అక్కడ భూగర్భంలో ఉన్నటువంటి సాయిల్ ఏదైతే ఉందో అది కాస్త వీక్గా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు అయితే మనకి చెప్తున్నటువంటి విషయం. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి జలాశయం వరకు ఉన్నటువంటి ఈ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఈ ప్రమాదం జరిగినటువంటి ఇక్కడ మొత్తం ఆ టైంలో 50 మంది కార్మికులు లోపల టన్నెల్లోకి వెళ్ళి వారి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ప్రమాదం జరిగిన తర్వాత హుటాహుటిన 42 మందిని రెస్క్యూ చేశారు. ఇంకా 8 మంది ఆచూకీ కోసం ట్రై అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డిండి జలాశయం దగ్గర నుంచి మనం ఇంకొక 2వ స్వరంగ మార్గాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది అక్కంపల్లి జలాశయానికి కనెక్టివిటీగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్గా నల్గొండ జిల్లా ప్రజలకి సంబంధించి సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ మనం దీన్ని చెప్పొచ్చు. సో ఈ 2వ సొరంగం కూడా ఈ పెండ్లిపాకాల జలాశయం, అలానే ఇది మెయిన్ ప్రాజెక్టు ప్రధాన కాలువగా కూడా మనం దీన్ని డిరైవ్ చేయొచ్చు. సో మొత్తంగా మనం చూస్తే ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులను లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో టీబీఎం విధానంలో ఈ సొరంగ మార్గాన్ని తవ్వుతూ ఉన్నారు. ఈ సొరంగ మార్గం తవ్వుతున్నటువంటి ఈ టైంలోనే మెయిన్గా మనం చూడొచ్చు దోమలపెంట ప్రాంతంలో ఈ మొదటి సొరంగం పనులు కొనసాగుతూ ఉండగానే ఈ అకస్మాత్తుగా ఈ మట్టి అనేది కుంగటం వల్ల మొత్తం కార్మికులు వాళ్ళ పైన మట్టి పెళ్లలు పడిపోయి వాళ్ళందరూ కూడా చిక్కుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే అక్కడ లోపల ఉన్నటువంటి భూగర్భ సాయిల్ చాలా వీక్గా ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే శ్రీశైలం రిజర్వాయర్ ఎగువన హెడ్ రెగ్యులేటర్ నుంచి మొదటి స్వరంగ మార్గం 9.2 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఈ టీబీఎం విధానంలో మనం దీనికి వాళ్ళు డిజైన్ చేశారు. ఆ డిజైన్ ప్రకారంగానే దాని ప్రాతిపదికనే వర్క్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా 50 మంది కార్మికులు మనం నిన్న టన్నెల్లోకి వెళ్ళటం, యథావిధిగా వారి కార్యకలాపాలను కొనసాగించడం కూడా మనం చూసాము. అయితే ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం దగ్గర మాత్రం మొత్తం 50 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రెస్క్యూ చేసేటువంటి క్రమంలో భాగంగానే జూపల్లి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు, బయటకు తీసుకొచ్చారు. అయితే 8 మంది ఆచూకీ
ఆచూకీ అయితే రాలేదు. సో మెయిన్గా మనం చూస్తాం ఎస్ఎల్బీసీ పనుల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి 43.93 కిలోమీటర్లలో ఆల్మోస్ట్ 34 కిలోమీటర్ల చేంజ్ వరకు సొరంగ మార్గాల్ని కంప్లీట్ చేస్తారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పనులే చాలా కీలకంగా కూడా భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించే పనులు కూడా శరవేగంగా కంప్లీట్ చేయాలనేటువంటి సంకల్పంతో అధికారులు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీశైలం రిజర్వాయర్ ఇన్లెట్ దగ్గర నుంచి కూడా ఈ పనులు అనేది ప్రారంభించడం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఆల్మోస్ట్ పనులు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఏదైతే దోమలపెంట దగ్గర మొదటి సొరంగ మార్గం, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం దీన్ని మొదటి సొరంగ మార్గంగా చెప్పొచ్చు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి జలాశయానికి కనెక్టివిటీ మొదటి సొరంగ మార్గం, అలానే డిండి నుంచి అక్కంపల్లి జలాశయానికి రెండవ సొరంగ మార్గంగా విభజించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడైతే జరుగుతున్న పనులు శ్రీశైలం జలాశయం నుంచి రిజర్వాయర్ నుంచి డిండి జలాశయానికి ఇక్కడ మనం చూసినట్లయితే మధ్యలో వచ్చేటువంటి మార్గాలను కనెక్టివిటీ చేసుకుంటూ ఇక్కడ చేశారు. అయితే ఈ దోమలపెంట ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఈ ప్రమాదం జరిగింది. సో మరి దీనికి సంబంధించి అయితే రెస్క్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. లోపల చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్స్ ప్రతిబంధకంగా మారిందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే కేంద్రీకృతమై ఉన్నారని కూడా చెప్పవచ్చు. లోపల ఉన్నటువంటి కార్మికుల భద్రతకు సంబంధించి గంటలు గడిచే కొద్దీ కూడా వారు ఎలా ఉన్నారు అనేటువంటి టెన్షన్ అయితే కుటుంబ సభ్యుల్లో నెలకొని ఉంది. మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి.